హాయ్ అండి. ఈరోజు మీకోసం మనసిచ్చి చూడు పార్ట్ 4. మరి కథలోకి వెళ్తే రెస్టారెంట్లోకి అడుగు పెట్టడం ఆ వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇద్దరికి. మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడానికి మంచి ప్లేస్ ఉంటుంది. నీకేం కావాలో ఆర్డర్ ఇవ్వు సమీరా అంటాడు గౌతమ్. మీరు ఏది తింటారో అదే చెప్పండి అని అంటుంది తను. కాసేపటికి ఇడ్లీ సాంబార్ తింటూ ఇంత కూల్ వెదర్లో టిఫిన్ చాలా బాగుంది అని ఆస్వాదిస్తూ తింటారు. తిన్న తర్వాత సమీర అడుగుతుంది, ఇప్పుడు కేరళ ఎందుకని? ఇన్ని రోజులు ఇంటి దగ్గరే కదా ఉన్నాము. మార్పు సహజంగా రావాలి అంటే ప్రదేశం కూడా మారాలి సమీరా. నిన్ను చాలా బాధ పెట్టాను కానీ ఇక నుండి నువ్వు బాధపడి ఏ పని చెయ్యను అన్నాడు. ఇది కలో నిజమో ఏమీ తెలియటం లేదు కానీ మనసు మాత్రం చాలా సంతోషంగా ఉందండి అంది. ఇది కల ఏమీ కాదు అని గిల్లుతాడు. సరే టైం అవుతుంది పద బయలుదేరామన్నాడు. తర్వాత రోజు ఉదయం 10 గంటలకు కేరళ చేరారు. కాసేపు నిద్రపోయిన తర్వాత విజిటింగ్ ప్లేస్కి వెళ్ళారు. చీకటి పడుతుందనగా మళ్ళీ కాటేజ్కి వచ్చారు. మొదటిసారి ధైర్యంగా గౌతమ్ గుండెల మీద తల పెట్టుకుని ప్రశాంతంగా పడుకుంది సమీరా. ఇద్దరిలోనూ కొత్త భావన మొదలైంది. ఇలా జీవితాంతం మీ గుండెలో నిద్రపోవాలని ఉంది అండి అంటుంది. ఐ లవ్ యూ సమీరా అంటాడు. ఐ లవ్ యూ టూ అంటుంది సమీరా. పెళ్ళైన 7 నెలల తర్వాత ఇద్దరు ఒకటయ్యారు సంతోషంగా. అలా వారం తర్వాత తిరిగి ఇంటికి వచ్చారు. గౌతంలో చాలా మార్పు వచ్చింది. సమీరాను చాలా బాగా చూసుకుంటున్నాడు. ఈ మార్పులో ఏమైనా తేడా ఉందేమో అని ప్రతాప్ గారు గౌతమ్ని ఎప్పుడు గమనిస్తూనే ఉన్నారు. కానీ ఒక పక్క సంతోషంగా ఉన్నారు. కొడుకు కోడల్ని చూసుకుని అలా 1 సంవత్సరం గడిచింది. కొద్ది రోజుల తర్వాత అమెరికా నుంచి గౌతమ్ వాళ్ళ మరదలు వచ్చింది. తన పేరు మధు. సమీర చాలా బాధపడుతుంది మధు తన భర్తకు దగ్గరగా ఉండటం చూసి. మధు బాగా చదువుకున్న తెలివైన అమ్మాయి. ఒకరోజు గౌతమ్ని అడిగింది ఇక దాచుకోలేక, మీరు మధుని ప్రేమించారా? సమీరా ఏం మాట్లాడుతున్నావు అసలు అర్థమవుతుందా అన్నాడు. నిజమే మాట్లాడుతున్నానండి అంది. చూడు చూసే కళ్ళు అన్నీ నిజమే చెప్పాలని లేదు. తను నేను చిన్నప్పటి నుండి కలిసిమెలిసి పెరిగాము. ఆ మాత్రానికి తప్పుగా ఎలా అనుకుంటావు అన్నాడు. ఏ భార్య అయినా అలానే అనుకుంటుందండి. తన భార్య తనతో తప్ప ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకూడదు. ఎలా మీరు అనుకుంటారో అలాగే తన భర్త తనతో తప్ప ఎవరితో ఎక్కువ మాట్లాడకూడదు అని మేము అనుకుంటాము అంది. అనుకో తప్పు లేదు కానీ తప్పుగా అనుకోవద్దు సమీరా. నువ్వు భయపడే అంత సాన్నిహిత్యం మా మధ్య లేదు. మేము చాలా మంచి స్నేహితులం. తనకి వచ్చే నెలలో పెళ్ళి. తండ్రి లేని పిల్ల కాబట్టి అన్ని దగ్గర ఉండి మనమే చూసుకోవాలి. మీ చెల్లి పెళ్ళి ఎంత ఘనంగా చేశామో ఇప్పుడు మధు పెళ్ళి కూడా అలాగే చేయాలి అన్నాడు. సారీ మీ బంధాన్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు అంది. భర్తను అనుమానించడం భార్యగా అది మీ హక్కు కదా. పర్లేదులే పెళ్ళాం గారు అన్నాడు నాటిగా. సిగ్గుపడింది తను. గౌతంతో మాట్లాడుతూ ఉండగానే తన కళ్ళు తిరిగి బెడ్ మీద పడిపోయింది. వెంటనే గౌతమ్ టెన్షన్ పడి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. మీకు శుభవార్త, మీరు తండ్రి కాబోతున్నారు అంది డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు. ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. గౌతమ్ అయితే తన తండ్రి అవుతున్నాడని తెలిసినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నాడు. తనకి ఏం కావాలని అడిగితే చాలు అన్నట్టు అందరూ చూసుకుంటున్నారు. మధు పెళ్ళి కూడా దగ్గర పడింది. కానీ మధుకి ఈ పెళ్లి చేసుకోవటం పెద్దగా ఇష్టం లేదన్నట్లు డల్గా ఉంది. అది గమనించిన ప్రతాప్ గారు పిలిచి అడిగారు. ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు మధు, ఎందుకంత డల్గా ఉన్నావు అన్నాడు. అదేం లేదు మామయ్య అంది తను. సమీర కూడా గమనిస్తుంది మధుని. అసలు పెళ్లి కల లేదు తనలో అనుకుంది. రేపు పెళ్ళి అనగా ముందు రోజు గౌతంతో మాట్లాడింది మధు. అది అంతా చూసిన సమీర షాక్ అయింది తను. చెప్పు మధు, ఎందుకింత కంగారు పడుతున్నావు? బావా నాకు ఈ పెళ్ళి అస్సలు ఇష్టం లేదు. దయచేసి పెళ్ళి ఆప్ బావా అంది. ఏం మాట్లాడుతున్నావు మధు? రేపు పెళ్ళి పెట్టుకుని ఇప్పుడు ఇష్టం లేదంటున్నావు. నీకేమైనా పిచ్చా?
నిజం బావా అంది ఏడుపు మొహం పెట్టుకొని. వెనక నుంచి సమీర ఇదంతా గమనిస్తూనే ఉంది. ఇష్టం లేనప్పుడు ముందే చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తే ఏం చేయాలి చెప్పు, బంధువులు స్నేహితులు అందరూ వచ్చేశారు అన్నాడు కోపంగా. చాలా ప్రాధేయపడుతూ అడిగింది, ప్లీజ్ బావా అంటూ. సరే కనీసం కారణమైనా చెప్పు మధు అన్నాడు. కారణం ఇప్పుడు చెప్పలేను బావా, నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయండి. పిల్ల ఆటలా మధు, కారణం లేకుండా నీకు పెళ్ళి ఇష్టం లేదనంటే అందరికీ ఏం సమాధానం చెప్పాలి అన్నాడు చాలా కోపంగా. అసలే హీరో గారి కోపం ఎక్కువ. బావా ప్లీజ్, ఇప్పుడు నేను నీకేమీ చెప్పలేను, కారులో వెళ్తూ మాట్లాడుకుందామంది. ఎలా అడిగినా చెప్పడం లేదని గౌతమ్కి అర్థమయ్యి, సరే ఉండు, సమయం చూసుకుని వదిలిపెడతాను అన్నాడు. సరే బావా, థ్యాంక్ యూ అని కౌగిలించుకుంది. ఇది అంతా చూస్తున్న సమీరాకి గౌతమ్ మీద చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య ఏదో ఉంది అనుకుంటూ ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. అయినా మధుకి ఎందుకు ఈ పెళ్ళి ఇష్టం లేదని ఆలోచిస్తూ అలాగే పడుకుని నిద్రపోతుంది. గదిలోకి గౌతమ్ వచ్చి సమీరాని చూసి ఇప్పుడు విషయం తనకి చెప్పాలా వద్దా అని కాసేపు ఆలోచించి, చెప్పకపోవడమే మంచిది, చెప్తే కంగారు పడుతుంది, ఈ సమయంలో తనని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పకుండా ఆ గది నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇంటి పరువు పోకుండా వాళ్ళ అత్తయ్యను ప్రతాప్ గారిని పిలిచి విషయం చెబుతాడు. వాళ్ళకి చాలా కోపం వస్తుంది. వాళ్లకు చెప్పినట్టు మధుకు తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి గౌతమ్ అంటారు అందరూ. ఇష్టం లేకుండా ఏది వద్దత్తయ్యా, తన బాధ ఏంటో నేను కనుక్కుంటాను, మీరు తనని ఏమీ అనకండి అంటాడు. పరువు పోకుండా కాపాడావు, చాలా కృతజ్ఞతలు రా నీకు. పెళ్ళి వాళ్లకు నేను ఏదో ఒకటి చెబుతాను, నువ్వు తనని ఎయిర్పోర్ట్లో వదిలిపెట్టురా, అప్పుడైనా ఏమైనా చెబుతుందేమో అన్నాడు ప్రతాపు. ఇక్కడ సమీరాకి మెలకు వచ్చింది. లేచి చూస్తే దాదాపు బంధువులెవరూ లేరు. ఏదో జరిగింది అని అర్థమయ్యి వాళ్ళ అత్తయ్యని అడిగింది. ఆమె జరిగింది చెప్పింది, కానీ సమీర తను చేసింది నిజమనే భ్రమలో ఉంది. ఆ విషయం ఎవరికి చెప్పలేక తనలో తానే సఫర్ అవుతుంది. నిజానికి అక్కడ వాళ్ళ మధ్య ఏమీ లేదు, కానీ తన మనసు తనని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఉన్నట్టు ఉండి పెళ్ళెందుకు ఆగిపోయింది, బంధువులంతా ఏదేదో మాట్లాడుకుంటున్నారు. గౌతమ్ మధు ఇద్దరు కారులో వెళ్తున్నారు. గౌతమ్కి ఇప్పటికే ఏం అర్థం కావటం లేదు, మధు ఎందుకు ఇలా చేసిందని. బావా ఆకలి వేస్తుంది అంది కడుపు పట్టుకుని. సరే మధ్యలో ఏదైనా హోటల్ వస్తే ఆపుతారన్నాడు. థ్యాంక్ యూ బావా అంది. ఇవన్నీ కాదు మధు, సీరియస్గా అడుగుతున్నాను, అసలు ఎందుకు ఇలా చేశావు చెప్పు అన్నాడు. బావా మళ్ళీ అదే ప్రశ్న, సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి, నేను చెప్పడానికి ఏమీ లేదు బావా, అదిగో అక్కడ ఏదో హోటల్ కనిపిస్తుంది చూడు అని టాపిక్ డైవర్ట్ చేసింది. కారు పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళారు. తినడానికి దాదాపు సమయం రాత్రి 9 అవుతుంది. తినడానికి కూర్చున్నా కానీ గౌతమ్ మధు గురించి ఆలోచిస్తున్నాడు. మధు చాలా ఆకలితో ఉన్నట్టుంది, బాగా తింటుంది. బావా నువ్వు కూడా తిను అంటుంది. వద్దు మధు, నువ్వు తిను, నాకు ఆకలిగా లేదు అంటాడు. అవును బావా, సమీర ఇప్పుడు గర్భవతి కదా, తనతో ఉండవలసిన సమయంలో నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను కదా బావా అంది. మధు ఇప్పుడు అవన్నీ ఆలోచించకు, సమీర అలా ఏమీ అనుకోదు అన్నాడు. ఓకే నువ్వు తింటూ ఉండు, నేను సమీరాకి కాల్ చేసి వస్తానన్నాడు. సరే బావా అంది. సమీరాకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ ఎత్తలేదు. ఏమైంది తనకి అనుకున్నాడు. వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి సమీరాకి ఇవ్వమన్నాడు. తను నిద్రపోతుందిరా, ఏమైనా చెప్పిందా మధు అని అడిగింది. లేదమ్మా నేను చూసుకుంటాను, మీరు తిన్నారా, సమీర ఏమైనా తినిందా అని అడిగాడు. కొంచెం తినిందిరా. సరే అమ్మా జాగ్రత్త, నేను మధుని వదిలిపెట్టి త్వరగా వచ్చేస్తానన్నాడు. సరే గౌతమ్ జాగ్రత్త అని ఫోన్ పెట్టేసింది. మధు బయలుదేరదామా అన్నాడు. అలాగే బావా అంది. కాసేపటికి ఎయిర్పోర్ట్కి చేరుకున్నారిద్దరు. ఇద్దరు లోపలికి వెళ్ళారు. దారి పొడవునా అడుగుతూనే ఉన్నాడు, చెప్పు చెప్పు అని, కానీ మధులో ఏ చలనం లేదు. లోపల కూర్చున్నాక అప్పుడు చూశాడు, మధు మెడలో పసుపు తాడు. మధు ఏంటిదని.
ఏంటి బావా అంది కంగారుగా. నీ మెడలో ఆ తాళి ఏంటి మధు అన్నాడు. బావా నేనేమీ చెప్పలేను ప్లీజ్ అంది. కోపంగా ఒక్క చెంపదెబ్బ వేశాడు. అప్పటినుంచి చాలా ఓపికతో ఉన్నాను మధు, కానీ నువ్వు ఎలా అడిగితే చెప్తావు చెప్పు అన్నాడు. బావ చెప్పడానికి నాకు నిమిషం చాలు, కానీ చెప్పిన తర్వాత నీ ఆవేశం చూడలేను, అందుకే ఏమీ చెప్పటం లేదు అంది. మధు అని గట్టిగా అరిచాడు. ఏమైనా పర్లేదు నేను ఉన్నాను, ముందు ఏం జరిగిందో చెప్పు, ఊరికే నసపెట్టకుండా అన్నాడు. బావా నేను ఇప్పుడు గర్భవతి, నాకు పెళ్ళి కూడా అయింది బావా, అతను కూడా అమెరికాలోనే ఉంటాడు, కానీ ఇప్పుడు నాతో లేడు, అతనెవరో కాదు బావా అని కన్నీరు పెట్టుకుంది. అసలు ముందు ఎవరో చెప్పు మధు అన్నాడు గట్టిగా. బావా అతని పేరు కళ్యాణ్, అమెరికాలోనే జాబ్ చేస్తున్నాడు అంది. ఎలా పరిచయం అన్నాడు. బావా నిజం చెప్పాలంటే నువ్వు సమీరాను చేసుకున్న నెల తర్వాత నాకు పెళ్లి జరిగింది బావా, ఎప్పటి నుంచి నీకు పరిచయం అన్నాడు. బావా అసలు ఒక నెలలోనే ప్రేమ పెళ్ళి అన్నీ అయ్యాయి. మొదట నేను ఒప్పుకోలేదు, కానీ అతను చూపించే అతి ప్రేమకు ఒప్పుకోక తప్పలేదు బావా అంది. నీకేమైనా పిచ్చి పట్టిందా సమీరా, అంత పెద్ద దేశంలో ఉండి మంచి ఉద్యోగం చేస్తూ ఆలోచన శక్తి లేకుండా ఇలా ఎలా చేశావన్నాడు. బావా ఆలోచన శక్తి లేక కాదు, ఏ సమయానికి ఎవరికి ఎలా ప్రేమ పుడుతుందో తెలియదు కదా, అలానే నా పరిస్థితి కూడా. అప్పటికి మీ అందరికీ చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ కళ్యాణ్ ఇప్పుడే చెప్పకు అన్నాడు అంది. ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే ఏం జరుగుతుందో అర్థమవుతుందా మధు నీకు. బావా నీకు తెలిసింది నా పెళ్లి వరకే, తెలియంది చాలా ఉంది. కళ్యాణ్ నన్ను ప్రేమతో పెళ్లి చేసుకోలేదు బావా, నీ మీద పగతో నన్ను చేసుకున్నాడు అని ఏడుస్తూ చెప్పింది. వాట్, నా మీద పగ ఏంటి మధు, ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. నిజం బావా, కళ్యాణ్ ఎవరో కాదు, సమీరా వాళ్ళ అత్తయ్య కొడుకు. గౌతమ్ షాక్ అయ్యాడు. సమీరాని కళ్యాణ్ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, కానీ మధ్యలో నువ్వొచ్చి తనని తన అభిప్రాయం లేకుండానే పెళ్లి చేసుకున్నావు. అదే మనసులో పెట్టుకుని నీకు సంబంధించిన వాళ్ళ వివరాలన్నీ సేకరించి ప్రతి క్షణం నేనేదో ఒకటి చెయ్యాలని ఎదురు చూస్తూ ఉండేవాడు అంది. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను మధు అన్నాడు. నన్ను ట్రాప్ చేశాడు, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత కానీ అతని నిజస్వరూపం తెలియలేదు బావా, చాలా బాధ పెట్టాడు, అన్ని రకాలుగా హింస పెట్టాడు. అది భరించలేక చాలాసార్లు చనిపోవాలనుకున్నాను, కానీ అప్పటికి నేను గర్భవతిని తెలిసింది. ఒక బిడ్డ పుడితే అయిన తనలో మార్పు వస్తుందనుకున్నాను, కానీ ఎన్నో రోజులు నా ఆనందం ఉండలేదు. ఒకరోజు బాగా తాగి వచ్చి గొడవ పడ్డాడు, మెట్ల మీద నుంచి తోసేశాడు, అప్పుడు గర్భం పోయింది బావా అని ఏడుస్తుంది. ఇంత జరిగినా మాకెవరికి చెప్పాలనిపించలేదా మధు అన్నాడు బాధగా. చాలాసార్లు అనిపించింది బావా, కానీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఉండిపోయాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు కళ్యాణ్. అక్కడే ఉన్నాడు బావా, రెండోసారి గర్భం అని తెలిసాక ఇంకా అక్కడ ఉండలేకపోయాను, అందుకే కళ్యాణ్కి తెలియకుండా వచ్చేసాను ఇండియాకి. నేను హైదరాబాద్ వచ్చి కూడా నెలపైన అవుతుంది బావా, ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను అంది. మరి ఇంటికి రావాలనిపించలేదా మధు, మేము ఎవ్వరం లేమనుకున్నావా. అలా ఏం లేదు బావా, ఇక్కడికి వచ్చాక తెలిసింది సమీరా కూడా నెల తప్పిందని. ఇంకా అక్కడికి వచ్చి ఇబ్బంది ఎందుకని రాలేదు, కానీ ఒకరోజు కళ్యాణ్ నుంచి ఫోన్ వచ్చింది ఇండియా వస్తున్నానని, అందుకే భయం వేసి ఇంటికి వచ్చేసాను అంది. మరిప్పుడు ఎక్కడికి మధు అన్నాడు. అమెరికాకే వెళ్తున్నాను బావా, కళ్యాణ్కి కనిపించినంత దూరం. నేను నా బేబీ త్వరలో అమ్మకు అన్నీ చెప్పి అక్కడికి పోతే రమ్మంటాను అంది. నా మీద కోపంతో నిన్నింత బాధ పెట్టిన కళ్యాణ్ని అంత సులువుగా వదిలిపెట్టను మధు, నువ్వు జాగ్రత్తగా ఉండు, త్వరలోనే అత్తయ్యను అమెరికాకు పంపిస్తానన్నాడు. థ్యాంక్ యూ బావా అంది. థ్యాంక్ యూ నువ్వు కాదు చెప్పవలసింది నేను, దానికంటే ముందు సో సారీ మధు,
అంతా నా వల్లే చాలా ఇబ్బందులు పడ్డావని కౌగలించుకుని జాగ్రత్తగా ఉండు. అక్కడ ఏం అవసరం ఉన్నా ఒక ఫోన్ చేయి చాలు అన్నాడు. అలాగే బావా, సమీరాని జాగ్రత్తగా చూసుకో అని బాయ్ చెప్పి వెళ్ళిపోయింది మధు. ఎప్పుడు వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు అని చాలా కోపంగా ఉంది సమీర. ఒక గంట తర్వాత గౌతమ్ ఇంటికి వచ్చాడు. చాలా డల్గా ఉండటం గమనించి, ఏమైందండి, మధు వెళ్ళిపోయినందుకు బాధపడుతున్నారా అంది వెటకారంగా. నేను అంత చూశాను, అసలు ఏం జరుగుతుంది మీ మధ్య, నన్ను మోసం చేయాలనుకుంటున్నారా అంది ఆవేశంగా. సమీర, కాసేపు కామ్గా ఉంటావా, అయినా ఇంకా నిద్రపోకుండా ఏంటి నువ్వు అన్నాడు చాలా ప్రేమగా. నా నిద్ర సంగతి తర్వాత ముందు మీరు చెప్పండి అంది. ఏం చెప్పాలి, ఇప్పుడు నాకు మాట్లాడే ఓపిక అస్సలు లేదు, పడుకో నువ్వు అన్నాడు. అవును, ఎందుకు ఓపిక ఉంటుందిలే, కొత్తగా వచ్చిన మర్దలతో పెళ్ళి ఆపి మరీ షికారు కొట్టి వస్తే అంది. సమీరా అని గట్టిగా అరిచాడు. ఎందుకంత అరుపు అంది. చూడు, నీతో వాదించేంత శక్తి నాకు ఇప్పుడు లేదు, ఏదైనా ఉంటే రేపు మాట్లాడతాను, నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్ అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు. సమీరాకి చాలా కోపం వస్తుంది గౌతమ్ ప్రవర్తనలో మార్పు చూసి. పాపం మధు అక్కడ ఎవరూ లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. తనకి తన బావ ఉన్నాడు, ఏ కష్టం రాకుండా చూసుకోవటానికి అని ఇప్పుడు తెలియటం లేదు. ఎంత దుర్మార్గుడైనా మధుకి భర్త, తన బిడ్డకు తండ్రి. కళ్యాణ్ ప్రేమ నెల రోజులు ఎంత స్వేచ్ఛగా ఉందో ఇప్పుడు అంత క్రూరంగా ఉంది. అయినా అది ప్రేమ కదా, తలుచుకోకుండా ఉండలేరు. కళ్యాణ్ని తలుచుకుంటూ చాలా బాధపడింది మధు. ఉదయం చెబుతాను మీ పని అనుకొని సమీర కూడా పడుకొని నిద్రపోయింది. అర్ధరాత్రిలో మధు అని ఉలిక్కిపడి లేచింది. గౌతమ్ సమీరాని దగ్గరకు తీసుకుని, నీళ్లు తాగు, లేనిపోనివి ఆలోచించకు సమీర అన్నాడు. అది కాదండి, మధుకి ఏదో జరిగినట్టు కల వచ్చిందంది. తనకేమీ కాదు, నువ్వు కంగారు పడకు, వచ్చి పడుకో అని చెప్పి భుజం తడుతూ నిద్రపుచ్చాడు. కానీ అప్పటినుంచి గౌతమ్కి నిద్ర పట్టలేదు. సమీర నిద్రపోయాక బయటికి వచ్చి ఆలోచిస్తూ ఉన్నాడు, ఆ కళ్యాణ్ ఎవరు అని. అసలు ఎవర్రా నువ్వు కళ్యాణ్ అని చాలా కోపంగా అన్నాడు. చిన్నప్పటి నుంచి బంగారంలో పెరిగిన నా మరదలి జీవితాన్ని నాశనం చేశావు, నిన్నంత తేలిగ్గా వదలను అనుకున్నాడు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ గౌతమ్ మధు జీవితాన్ని గురించి ఆలోచించడం సమీరాకి అస్సలు నచ్చడం లేదు. ఈలోపు సమీరాని తీసుకుని ఒకసారి బయటికి వెళ్ళాడు గౌతమ్. నేను అత్తయ్య అమెరికా వెళ్తున్నాము, అత్తయ్యను అక్కడ వదిలిపెట్టి వారం తర్వాత నేను వస్తానన్నాడు. ఇప్పుడు ఎందుకండి సడన్గా అంది అనుమానంగా. ఎందుకంటే ఏం చెప్పాలి సమీరా, వెళ్ళాల్సిన సమయం వచ్చింది అన్నాడు. ఇప్పుడు నేను ఉన్న పరిస్థితి తెలిసి కూడా వెళ్ళాలనుకుంటున్నారా అంది. ఒక్క వారం, త్వరగా వచ్చేస్తానన్నాడు. సరే అండి, మీ ఇష్టం అంది. అసలు విషయం నీకు చెప్తే నువ్వు అస్సలు తట్టుకోలేవు సమీరా అనుకున్నాడు. వాళ్ళ అత్తయ్యకు చెప్పి ఒప్పించాడు. ముందు రాను అన్న తర్వాత ఒప్పుకుంది. ఇంట్లో అందరికీ అనుమానం వచ్చింది. ఉన్నట్లుండి ఇప్పుడు అమెరికా ఎందుకని. 2 రోజుల్లో వాళ్ళ ప్రయాణం అనగా అప్పుడు సమీర ఫోన్ వచ్చింది కళ్యాణ్ నుంచి. ఎలా ఉన్నావు సమీర అన్నాడు. చాలా బాగున్నాను బావా, నువ్వెలా ఉన్నావు అంది. పర్లేదు, బాగానే ఉన్నాను అన్నాడు. బావా, నీకు పెళ్ళయిందని విన్నాను, నిజమా అంది. అవును సమీర, అయింది అన్నాడు. మరి మీ వైఫ్ని తీసుకొని ఇంటికి రా బావా అంది. తప్పకుండా వీలు చూసుకుని వస్తానన్నాడు. సరే బావా, ఉంటానని ఫోన్ పెట్టేసింది. కళ్యాణ్ కాల్ చేసిన విషయం గౌతమ్కి చెప్పింది. గౌతమ్ అంతా విని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంట, ఒక్కసారి ఇంటికి రమ్మని చెప్పు, మీ అత్త ఫ్యామిలీని అన్నాడు. సరే అండి అంది. గౌతమ్కి ఇప్పటికిప్పుడు ఆ కళ్యాణ్ చెంప పగలగొట్టాలని ఉంది. చాలా కంట్రోల్ చేసుకున్నాడు కోపాన్ని. మీతో కొంచెం మాట్లాడాలండి అంది. దేని గురించి సమీరా అన్నాడు అసహనంగా. మీతో పాటు నేను కూడా వస్తాను అమెరికా అంది. నీకేమైనా మెంటలా, నువ్వు ఈ పరిస్థితుల్లో ఉండి అంత దూరం ప్రయాణం చేయకూడదన్నాడు. నాకు మీతో రావాలనిపిస్తుంది అంది అమాయకంగా. చూడు సమీరా, నీ బాధ ఏంటో నాకు అర్థమైంది.
ముందు నువ్వు నన్ను మధుని తప్పుగా చూడ్డం మానుకో. చాలా చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. మధు ఉన్న పరిస్థితి నీకు అర్థం కావటం లేదు అన్నాడు. మీకు భార్య కంటే తనే ఎక్కువైందా అన్నాడు. అవును సమీరా, మధు నాకు ఎక్కువే, నీకంటే నాకు తనే ఎక్కువ అన్నాడు. అవునులే, పెళ్ళాం వద్దు మరదలు ముద్దు కదా అంది. ఏ నోరు ముయ్యి, నోటికి ఎంత వస్తే అంత వాగకు, తర్వాత చాలా బాధపడవలసి వస్తుందన్నాడు. నేనెందుకు బాధపడతాను? మీ వల్ల బాధపడింది చాలదా అంది. నీ ఇష్టం సమీరా, ఊరికే ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు, ఆరోగ్యానికి మంచిది కాదు అన్నాడు. సలహా ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంది. నీ వెటకారం ఆపి పద భోంచేద్దాం అన్నాడు. నాకు ఆకలిగా లేదు, మీరు వెళ్ళి తినండి అంది. అవసరం లేదు అని బెడ్ లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు. ఇలా ఆకలితో పడుకోకూడదు అంది. సలహా ఇచ్చినందుకు థ్యాంక్ యూ, పడుకో ఇంకా విసిగించకుండా అన్నాడు. హాల్లోకి వెళ్ళి భోజనం తీసుకొని వచ్చింది సమీరా. లేవండి, ఆకలిగా ఉంది అంది. కాసేపు అలిగిన తర్వాత ఇద్దరు కలిసి తినేసి పడుకున్నారు. ఉదయం త్వరగా నిద్ర లేచి రెడయ్యి జగదీష్కి కాల్ చేసి ఒక ప్లేస్ దగ్గరకు రమ్మని చెప్పి లొకేషన్ పంపించాడు. సమీరాకి బాయ్ చెప్పి ఇంటి నుంచి హడావిడిగా బయలుదేరాడు. అప్పటికే జగదీష్ కూడా అక్కడ ఉన్నాడు. ఏమైందిరా, ఇంత తెల్లవారుతో రమ్మన్నావు అడిగాడు. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలిరా నీకు, ఇది నీకు నాకు మధ్య తప్ప ఎవరికీ తెలియకూడదన్నాడు. అంత ముఖ్యమైన విషయం ఏంట్రా చెప్పు అన్నాడు. జగదీష్కి గౌతమ్ జరిగిన విషయం అంతా చెప్పాడు. పాపం రా మధు చాలా ఇబ్బందులు పడుతుందన్నాడు. వాణ్ణస్సలు వదలకూడదురా అన్నాడు జగదీష్. వదిలే ప్రసక్తే లేదురా, 2 రోజుల్లో నేను అత్తయ్య మా దగ్గరికి వెళ్తున్నాము. నువ్విక్కడ ఇంట్లో వారిని జాగ్రత్తగా చూసుకోరా. నువ్వు మళ్ళీ చెప్పాలరా, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. మధుని ఇక్కడికి తీసుకొని వచ్చేరా. తను ఇక్కడ ఉండటానికి ఇష్టపడడం లేదురా, విషయం అందరికీ తెలిస్తే వింతగా చూస్తారని. సరేరా, తను జాగ్రత్త అన్నాడు. సరే పద, ఆఫీస్కి వెళ్ళి పెండింగ్ వర్క్ ఏదైనా ఉంటే కంప్లీట్ చేస్తాను. ఆఫీస్లో పని ముగించుకొని ఇంటికి వెళ్ళాడు గౌతమ్. సమీరా వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఉన్నారు. చిన్న నవ్వు నవ్వి వాళ్ళని పలకరించి గదిలోకి వెళ్ళాడు. సమీరా, 2 రోజులు నా ప్రయాణం, నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాడు. సరే అంది. నేను మళ్ళీ వచ్చే వరకు మీ అమ్మ వాళ్ళు ఇక్కడే ఉండమని చెప్పు. మీరే చెప్పండి, నేను చెప్తే బాగోదు అంది. సరే, తిన్నావా అన్నాడు. లేదు, ఇంకా మీకోసం ఎదురు చూస్తున్నాను అంది. ఎదురు చూడ్డం ఎందుకు, నువ్వు తినేసి ప్రశాంతంగా పడుకోవచ్చుగా. పర్లేదు పదండి, అందరూ వెయిటింగ్ అక్కడ భోజనానికి. అందరూ కలిసి భోజనం చేశారు. హ్యాపీగా ఉన్నారు ఆ రోజు. మధ్యలో కళ్యాణ్ గురించి టాపిక్ వచ్చింది. ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని. పిడికిలి బిగించాడు. ఎవరో అమ్మాయి కాదు, ఈ ఇంటి ఆడపిల్లే అనుకున్నాడు మనసులో. కళ్యాణ్ టాపిక్ వచ్చిన ప్రతిసారి గౌతంలో వచ్చే మార్పును సమీర గమనిస్తూనే ఉంది. విషయం ఏంటో మాత్రం తనకి అర్థం కావటం లేదు. ఎలాగైనా కనుక్కోవాలని ఒక ప్లాన్ వేసింది. మరి ఆ ప్లాన్ ఏంటో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.